రాధాకృష్ణుల మధ్య ఎంత ప్రేమ ఉన్నా కృష్ణుడు మాత్రం ఆ సత్యకే సొంతం. అలాగే మీ మధ్య ఎంత ప్రేమ ఉన్నా నా బావ మాత్రం నాకే సొంతం కావాలి. అలా జరగాలంటే మా మధ్య అడ్డుగా ఉన్న నీ అడ్డు తొలగిపోవాలి. అరే, లక్ష్మి గొంతులా ఉంది. బావా ఏంటి అరుపు? ఇది లక్ష్మి గొంతులానే ఉంది బాబు. నాకెందుకో కంగారుగా ఉంది. నా మనసు కీడు శంకిస్తోంది. వదినా 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 లక్ష్మి గారు ఎక్కడున్నారో చూడండి. వదినా అమ్మా లక్ష్మి, వదినా 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 అక్క 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 లక్ష్మి గారు లక్ష్మి గారు లక్ష్మి గారు లక్ష్మి గారు ఏమైందండి? లక్ష్మి గారు కళ్ళు తెరవండి. అక్క లక్ష్మి గారు కళ్ళు తెరవండి. లక్ష్మి గారు వదినా వదినా లక్ష్మమ్మ వదినా లక్ష్మి గారు అక్క లక్ష్మి గారు అమ్మా లక్ష్మి, లక్ష్మి గారు అమ్మా, వదినా అన్నయ్య ఇక్కడికి ఎలా వచ్చి పడింది? ఏమోనండి. వదినా కళ్ళు తెరు వదినా. అక్క అక్క వదినా అమ్మా లక్ష్మి, అన్నయ్య పట్టన్నయ్య. ఇక్కడ పడుకోబెట్టండి. లక్ష్మి గారు ఇప్పుడు ఎలా ఉంది? మీకేం కాలేదు కదా? ఓకేనా? రై సూరి కాస్త వాటర్ అందుకో. అత్తయ్య వాటర్ ఇదిగో అన్నయ్య. ఏమైందిరా ఏమైందిరా? గుడికెళ్ళిన వాళ్ళు సడన్ గా తిరిగి వచ్చేసారు. సరిగా తెలియదు నాన్న. అందరం పడుకుని ఉన్నాం. సడన్ గా లక్ష్మి వదిన అరుపు వినిపించేసరికి వెళ్ళి చూస్తే చీకట్లో చెట్లలో పడుంది. అందుకే తీసుకుని వచ్చేసాం. లక్ష్మి గారు ఇప్పుడు ఓకేనా? సరే. అయ్యో ఏమైందండి? కాలు నొప్పిగా ఉందా? అవునండి, కాలు బెనికినట్టుంది. పర్లేదు, తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? నొప్పి అంటున్నారు. ఉండండి నేను కాపడం పడతాను. అమ్మా సరే. ప్రసాద్ బాబు, ఈ మాత్రం దానికి నువ్వెందుకు? మేం పెడతాంలే. అమ్మ సిరి, వెళ్ళి వేడి నీళ్లు తీసుకురా. అలాగే పిన్ని. వెళ్ళి సిరి. అసలు ఏమైందమ్మా? అలా ఎలా గుట్ట నుంచి పడ్డావు? నిద్రమత్తులో ఉండడంతో ఏం జరిగిందో, ఎలా కింద పడ్డానో నాకు కూడా గుర్తులేదు మామయ్య. ఏదైనా నా పొరపాటు వల్లే జరిగింది. సర్లేరా, అమ్మాయి బాగానే ఉంది కదా, మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఒరే పెద్దోడా, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు నడు.
ఒరే కార్తీక్ వెళ్ళరా. సూర్య అమ్మ మీరు వెళ్ళండి. పద నాన్న, పదవే. బాగా నొప్పిగా ఉందమ్మా. కొంచెం పెయిన్ గానే ఉంది పిన్ని. నన్ను క్షమించండి లక్ష్మి గారు. మీ మెళ్ళో తాళి కట్టినా మీకు మాత్రం నా భార్య స్థానాన్ని కల్పించలేకపోతున్నాను. ఎవరది ఎవరది ఎదనదిలో ఎదలను వరదను నింపినది. ఒరే కృష్ణ, అసలు నువ్వు చేసిందామైనా బాగుందా? ఇంత రాత్రి వేళ పెళ్లిగాని ఓ పరాయి ఆడదాని గదిలోకి వెళ్ళటం, నువ్వు ఇలా వెళ్ళటం నాకేమీ నచ్చలేదురా. ఎంత తెలిసిన మనిషి అయితే మాత్రం ఇలా సమయం సందర్భం చూసుకోకుండా వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారా? వేరే వాళ్ళ సంగతి వదిలేయి, నీ మీదనే ప్రాణాలు పెట్టుకొని నిన్నే తన భర్తగా ఊహించుకుంటున్నా ఆ రాధ పరిస్థితి ఏంట్రా? తను గాని నిన్నిలా చూస్తే ఊరికే ఉంటుందా? నువ్వు చేసే పనులు చూసి గుండె పగిలి చస్తుందిరా. ఒరే కృష్ణ, వద్దురా. సొంత వాళ్ళని కాదని పరాయి వాళ్లపైన ఇంత అభిమానం పెంచుకోవడం మంచిది కాదు నాన్న. మనకి ప్రతిబంధకాలుగా మారే బంధాలు
మనకొద్దురా. సాధ్యమైనంత వరకు వాటిని తెంచుకోవటం మంచిది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. ఏమంటావు నాన్న? ఎలా నాన్న, ఎలా అర్థం చేసుకోమంటారు? నాకు లక్ష్మి గారికి ఉన్న బంధాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఒకానొక సందర్భంలో జీవితం అంటేనే విరక్తి కలిగిన నాకు జీవించాలన్న ఆశలు కలిగించిన మంచి మనిషి ఆవిడ. నేనెవరో తెలియకపోయినా తను నా వెనకే ఉండి నన్ను విజయం వైపుకు నడిపించింది. ఎప్పటికీ నాకేమీ కాకూడదు, నేను క్షేమంగా ఉండాలని కోరుకునే గొప్ప మనసున్న వ్యక్తి నాన్న లక్ష్మి గారు. అలాంటి లక్ష్మి గారు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తనకి సేవ చేయడం కూడా తప్పేనా నాన్న? లేదు నాన్న, అలాంటి మంచి మనిషికి మనం కృతజ్ఞత చూపించకపోవడమే తప్పు అవుతుంది. అరే, కన్న తల్లిదండ్రుల్ని కట్టుకోబోయేదాన్ని గాలి కొదిలేసి ఆ లక్ష్మి చుట్టూ తిరుగుతావా? తన కోసం ఏమైనా చేస్తావా? అవును నాన్న, అవును నాన్న. లక్ష్మి గారి కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఎందుకని అడగొద్దు నాన్న, సరైన కారణం నా దగ్గర లేదు. కానీ ఆవిడ గారంటే నాకు చెప్పలేనంత అభిమానం. ఒక రకంగా చెప్పాలంటే తను లేకపోతే నేను ఉండలేను, అసలు బతకలేనేమో అనిపిస్తుంది నాన్న. లక్ష్మి గారి విషయంలో నేను ఎవరి గురించి ఆలోచించను. అది మీరైనా, నేను ప్రేమించిన రాధైనా సరే. నాకు లక్ష్మి గారి తర్వాతే అనిపిస్తోంది. అలా అని నేను కానీ లక్ష్మి గారు కానీ ఏనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు. అంత స్వచ్ఛమైంది మా మధ్య ఉన్న బంధం. అలాంటి బంధాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను నాన్న, సిద్ధంగా లేను. ఏంటండి వాడు అలా మాట్లాడుతున్నాడు? వాడి మనసులో రాధకు తప్ప వేరే వాళ్లకు స్థానం లేదని మనకు తెలిసే పద్మ. లక్ష్మి రూపంలో ఉంది రాధేనని వాడి మనసుకు అనిపిస్తుందో ఏమో. వాడికి లక్ష్మి తర్వాతే ఎవరైనా అని తెగేసి చెప్పాడే. ఇక మనమేం చేయలేం. అలా అంటే ఎలాగండి? ఏదో ఒకటి చేసి మనమే వాడి మనసుని మార్చాలి. కరెక్ట్గా చెప్పావత్తయ్య. బావ మనసును మారిస్తే తప్ప ఆ రాతని మర్చిపోలేడు. అలా జరగాలంటే ముందు రాతని మన కుటుంబంలోంచి మనం బయటికి పంపించేయాలి. తను బావ కళ్ళ ముందు లేకపోతేనే బావ మన గురించి ఆలోచిస్తాడు, లేదంటే ఆ రాత గురించి ఆలోచిస్తాడు. అందుకే త్వరగా రాతని ఇక్కడి నుంచి పంపించేయాలి అత్తయ్య. అది జరిగే పనేనా? ఒక్క క్షణం రాధ కనిపించకపోతేనే తనని వెతకటానికి వెళ్ళిపోతాడే. అలాంటి వాడి నుంచి రాధను ఎలా దూరం చెయ్యటవే? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మావయ్య. ఏంటది? చెప్తాను. ఇలా చేస్తే బావ కూడా రాధను ఆపలేడు. ఏమంటారు? ఇది చెప్పింది నిజమేనండి. సరే అయితే మీరు చెప్పినట్టుగానే చేద్దాం.
శ్రమ నువ్వు చెప్పినట్టు పిండి రూపుకొచ్చాను. ఎక్కడ పెట్టమంటావు? వంటింట్లో పెట్టండి మావయ్య. అలాగేనమ్మా. పద్మా, పద్మా, మీ అత్తయ్య ఎక్కడుందమ్మా? ఆ, ఏంటండి? ఇదిగో ఈ స్వీట్లు పళ్ళు పూలు తీసుకో. అమ్మా, మీ అక్క ఎక్కడుంది? త్వరగా పిలవండమ్మా. ఆ, లోపలేదో పనిలో ఉన్నట్టుంది మావయ్య. దేనికి మావయ్య? దేనికంటావేంటమ్మా? మీ అక్కకు మంచి పెళ్లి సంబంధం చూశాను. కాసేపట్లో మీ అక్కను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారమ్మా. ఏంటన్నా మీరు అనేది? లక్ష్మి గారికి పెళ్లి చూపులా? అవునరా, ఇలాంటి సంబంధం కాదు, చాలా గొప్ప సంబంధం. అబ్బాయి చాలా మంచివాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం, మంచి కుటుంబం. అందుకే వేరే ఆలోచన ఏది లేకుండా ఇది లక్ష్మికి అన్ని విధాలా బాగుంటుందని ఇదిగో ఈ సంబంధం ఓకే అన్నాన్రా. మీరు సరే అనడం కాదు నాన్న, ఇది లక్ష్మి గారి జీవితానికి సంబంధించింది. ముందు మీరు తన అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిందే. అవి లేకుండా మీ అంతటా మీరే ఎలా నిర్ణయం తీసుకుంటారు? తను కూడా మనిషే కదా నాన్న. తన మనసులో ఏముందో తెలుసుకోకుండా మీరు ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం తప్పే. తప్పెలా అవుతుంది బావా? 100కి 100 పాళ్ళు మావయ్య చేసింది ఒప్పే. రాధా, అవును బావా, ఈ ఇంటి పెద్దగా మావయ్యకి ఎప్పుడు ఏం చేయాలో, ఎవరిని ఎలా చూడాలో బాగా తెలుసు. అందుకే ఈ ఇంటి పెద్దగా లక్ష్మక్కకి జీవితం బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇది తప్పెలా అవుతుంది బావా? నువ్వే ఆలోచించు. నువ్వు, నేను, అంజలి, కార్తీకులు త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం. సిరి, సూర్యలకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అంటే మనం మాత్రమే సంతోషంగా ఉండాలా? మరి లక్ష్మక్క పరిస్థితి ఏంటి?